వర్షం కాదంటే అర్థం కాదు నీకు. దేవి అదే నా గురు పసి మనసును గాయం చేసి ఒంటరిగా వదిలేసి నీవు మాత్రం ఏసీలో పడుకున్నావా? బయటకు రా. అట్ట పిలిస్తే రాదు గాని ఈ రాయి తీసుకుని ఒకటి బీకన్నా అదే బయటకు వస్తుంది. ఎక్కడ్రా? ఈ దేవి ఒకడిని ప్రేమించి వాడిని మోసం చేసి కుక్కలాదన వెంట తిప్పుకుంది. ఎవరిని మోసం చేసింది? నా ప్రాణానికి ప్రాణమైన నా గురువుని. నీకే 50 సంవత్సరాలు ఉన్నాయంటే నీ గురుకు 70 సంవత్సరాలు ఉంటాయిగా. అంత ముసలాడిని పోయి ఈ అమ్మాయి మోసం చేసిందా? ట్యూబ్లైట్ నీ క్వార్టర్ బాగా పనిచేస్తుందిరా. ఇతను గురు, ఇతనికి ఇతను గురు. ఇతక మాకంత లేకుండా ఏంటో కరెక్ట్ చెప్పండి నాకు. తాను నన్ను పెంచిన గురు, నేను పెరిగిన గురు. తను నన్ను ప్రేమించి మోసం చేసింది, అందుకే న్యాయం అడగడానికి వచ్చాను రా. నేనెవరిని మోసం చేయలేదు. చేతిలో డబ్బులు లేనప్పుడు గురుని లవ్ చేసావు, డబ్బులు వచ్చినప్పుడు శిష్యుని లవ్ చేసిందా? హలో మిస్టర్, డబ్బులు కావాలంటే ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. అన్న వీళ్ళందరూ 1500 మాట్లాడుకొచ్చా. ఓ 10,000 డబ్బులు అడగన్నా, తుడుచుకున్నా. మనం అంత లేకి వాళ్ళం కాదురా. మాకు కావాల్సింది నువ్వు గురువుని లవ్ చేయడం. నన్ను పెట్రోల్ పోసి తగలు పెట్టినా గురు మీద లవ్ రాదని చెప్పాను కదా. ఇదే అన్న ఈ పొగరు వగరు గడుస్తాను మొండితనం ఇవి చూసే లవ్ చేశానన్న దీన్ని. కరెక్ట్ గురు. దేవి పైకి అలా చెప్పినా మనసులో నిన్నే లవ్ చేస్తుంది. ఏంటి బుచ్చు అలా చూస్తున్నావు? మా గురు నిన్ను లవ్ చేస్తున్నప్పుడు నీకు చైన్ ఇచ్చాడే, అది తిరిగి ఇవ్వలేదంటే నువ్వు మా వాడిని లవ్ చేస్తున్నట్టే కదా. భలే పాయింట్ పట్టుకున్నావా? 10th పాస్ అయి ఉంటే లాయర్ అయి ఉండేవాడు. ఏ చైను? ఏ చైనా? బాగా ఆలోచించుడు. నా హృదయం పక్కన ఎప్పుడు ఉంటుందన్నావే ఆ చైను. ఇట్స్ సో బ్యూటిఫుల్. నువ్విచ్చిన ఈ చైన్ ఎప్పుడు నా హృదయం పక్కనే ఉంటుంది. సరే కంప్యూటర్, వెళ్ళొస్తా. రేపు పొద్దున్న పికప్ చేసుకుంటా, ఓకేనా? జ్ఞాపకం వచ్చిందా? ఆ చైనే. అది ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతా. రేపొచ్చి తీసుకో. రేపు నువ్వు ఆ చైన్ తిరిగి ఇవ్వకపోతే నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే, సరేనా? మన గురు మన గురు ప్రేమలో గెలిచాడు. దేవి తన మనసులో దాచుకున్న ప్రేమని ప్రేమికుల రోజు బయట పెట్టింది. దొరవేంద్రా గురు ఎవడ కొట్టినట్టు ఎవడాడు? పదా వెళ్ళి వాడు సంగతి చూద్దాం. ఎవడాడు? రే ఊరుకోండ్రా, వాళ్ళెవరు నాకు తెలుసురా. ఏ ఏరియా? ఎవడాడు? నాకింక వేరే విరోధులు ఎవరున్నారా? మీ వదినే. తానే వాళ్ళని పంపించింది. మీరేం టెన్షన్ పడకుండా వెళ్ళండి. అదేంటి గురు టెన్షన్? ఏంటి గురు నువ్వు వదిలే మనుషులు పంపిందని అంత తాపి చెప్తావు? రే ఆగండ్రా. మీ కంటికి మీ వదిన నన్ను తన్నించింది మాత్రమే తెలుస్తోంది, కానీ నా మనసుకి తను నన్ను తలుచుకుంటున్న విషయం తెలుస్తుంది. అంతేరా, ఈ పల్లీలు తిని హ్యాపీగా ఉండండి. వీడంటే ఇలా మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? ఫుల్లుగా అర్థమైంది. ఎదురువాడు పంచె కట్టుకున్నా, జీన్స్ వేసుకున్నా, నిక్కర్ వేసుకున్నా, వాడి జేబులో ఉన్న పర్సు మనకి ఎలా కనపడుతుందో, దేవి వీడిని ఏం చేయించినా గానీ ఆవిడ తలుచుకుంది కానీ వీడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వీడు సడన్ గా ఈ స్టైల్లో మారిపోయిందిరా. ఎవరిది ఏ స్టైల్ అయినా మన స్టైల్లో మనం వీళ్ళ లవ్ విషయం తెలిసేయాలి. కమాన్ గైస్, కమాన్. ఈ జుట్టు వేసుకొని జరగాలి.
రై ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది, నేను చెప్పినట్టు చేయండి. అసలు ఈ కిడ్నాప్ ఎక్స్పీరియన్స్ లేదు మీకు, ఓకేనా? ఎందుకు రా నవ్వుతున్నావు? నీకు ఇదే ఫస్ట్ కిడ్నాప్ గా? ఏంటి పికప్ కిడ్నాప్ అంటున్నారు? అంటే నీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ట్రా 50 రూపీస్ కావాలి. తీసుకో. డ్రాపింగ్ అవుతారా? నీకెందుకయ్యా? ఇంకో 50 కావాలా? తీసుకో. ఒకసారి వంగండి రా. ఇప్పుడు దేవి కారు చాగుతుంది, ఆవిడ దాంట్లోంచి దిగి నడుచుకుంటూ వస్తుంది. టక్మన్ డోర్ దగ్గర తోసేస్తా. వెరీ గుడ్. నేను కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో పడేస్తా. ఇంకా వెరీ గుడ్. అదిగో దేవి కారు వచ్చిందిరా, జాగ్రత్త. ఒరే చుట్టుపోలుగా రెడీగా డోర్ తీసి పట్టుకో. వస్తుంది, రెడీ. రావే. వస్తుంది రా. రావే. వస్తుంది రా. వస్తుంది. నువ్వు డోర్ ది. పట్టుకోవడం అంటే ఏంటని అనుకొడతారు? చెప్పినట్టు చేయరు. మీకు ఎన్ని డోర్ సంగతి చూడు. ఆ డోర్ ది రెడీగా. ఏంటి అలా ఆడం? డోర్ ఊడిపోద్ది. డోర్ రావట్లేదా? లాక్ చేశానయ్యా. వారిని లాక్ ఏం చేసావు? డబ్బులు ఇవ్వలేదుగా. వారే నీ డబ్బులు కూడా, నీ డబ్బులు నీకు ఇస్తాం కదా. ఈ జుట్టుపోలు గాడికి భర్తలో ఒకడు. పోలీసులు. పోలీస్ కాదయ్యా, లాక్ ఓపెన్ చేశాను. వామ్మో, నీ టెన్షన్ కి ఆ ముసలాయన చచ్చేటట్టు నీ టెన్షన్ తగలవా. డబ్బులు ఇచ్చేయి. అబ్బో వస్తుందిరా, రెడీగా ఉండండి. ఒరే డ్రైవరు, ఇది చూడటానికి షకిల సినిమా కాదురా, ఎక్కి కార్ స్టార్ట్ చేయి.